మహిళకి బీసీకి ఇచ్చారు. ఎన్నో సంవత్సరాల తర్వాత నెల్లూరు నియోజకవర్గంలో ఒక మహిళా అభ్యర్థిని పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టినందుకు మాకు చాలా ఆనందకరంగా ఉందని చెప్పి ప్రతి మహిళ కూడా స్పందన బాగా వ్యక్తం చేస్తున్నారు. నిన్న వెంకటరమణ గారు అన్న మాటకి నేను సరిగ్గా కౌంటర్ ఇవ్వలేదని మహిళలు ఏమంటున్నారంటే, ఏంటి ఎవరో కొల్లేరు మహిళ నిలబెట్టారంట, ఆవిడకి డిపాజిట్లు రావద్ద అన్నారు. ముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడకి ఓటు కూడా ఆయనకు పడదు, అంటే ఆ విషయం ఆయన తెలుసో లేదో అక్క, నువ్వు ఒక్కసారి మీడియా ముందుగా చెప్పు వాళ్ళకి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ ఓటు, వాళ్ళకి ఇద్దరు కూతురు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల మహిళల ఓటు కూడా ఆయనకి పడదు, ఆ విషయం అని చెప్పు. ఎక్కడ కొల్లేరు మహిళ వచ్చిందంట, ఈవిడికి అంటే ఓట్లు పడతాయి అంటే హేళన చేస్తున్నాడు. మహిళలందరూ ఓటు మనకేనక్క, మా ఆయనలతోటి మా పిల్లలైతే పవన్ కళ్యాణ్కి అని చెప్తున్నారు, మహిళలు అయితే మా మహిళకు వచ్చింది అని మాకు గర్వంగా చెప్పుకున్న పవన్ కళ్యాణ్ టికెట్ ఇచ్చారని చెప్పేసి ఎంత గర్వంగా చెప్తున్నారంటే అంత గర్వంగా నాకు ఈరోజు స్వాగతం పలికారు. నేను సరిగ్గా కౌంటర్ ఇవ్వలేదని నన్ను ఒత్తిడి చేసి ఈ రోజున మా మాటగా మా మహిళలందరూ మాట్లాడమని వాళ్ళంతా చెప్తుంటే ఎంతో ఇక్కడ భారీ మెజార్టీతో ఓటు ఎక్కువ నెల్లూరు నియోజకవర్గంలో వారి స్పందన ఇంత అంతా కాదు. కాబట్టి ఇక్కడ కొంతమందికి మీ మీడియా పూర్వకంగా కూడా తెలియజేసేది ఏంటంటే, అన్నలారా తమ్ముళ్ళారా అక్క చెల్లెళ్ళారా, మీ బిడ్డగా మీ అక్కగా మీ చెల్లిగా నేను అనడానికి వచ్చాను ఓటు, కానీ ఇక్కడ ఇంటింటికి నేను తిరగలేకపోతున్నాను. రోడ్డు షో ద్వారా నేను కొన్ని గ్రామాల్లో అన్ని గ్రామాల్లో రోడ్ షో ద్వారా వెళ్ళిపోతున్నాను, కానీ ఇంటింటికి నేను రాలేకపోతున్నాను. ఇంటింటికి రాలేను నా అక్క చెల్లెలు అన్నదమ్ములందరూ కూడా మీకు విజ్ఞప్తి చేసుకున్నది ఏంటంటే, సమయభావం తక్కువ వల్ల నేను రాలేకపోతున్నాను, కానీ మీరు మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి నాకు గ్లాస్ గుర్తుకు ఓటేయమని చెప్పేసి మీడియా పూర్వకంగా కూడా తెలియజేస్తాను. పవన్ కళ్యాణ్ అన్న ఏ మార్పు కోసమైతే, ఏ సామాజిక న్యాయం కోసమైతే ఆయన అన్ని వదులుకొని వచ్చాడు, అదే రకంగా ఇక్కడ నెల్లూరు నియోజకవర్గంలో ఒక మహిళకి నాకు ఇచ్చి అది కూడా ఇక్కడ మార్పు తీసుకురాగలదు, విద్యుత్తుగా పనిచేయగలదు, అందరికీ అందుబాటులో ఉంటున్న నమ్మకంతో నాకు ఇవ్వడం జరిగింది. డబ్బు చూసి పవన్ కళ్యాణ్ అందివ్వలేదు, నా సర్వీస్ని చూసి, నేను చేసిన ఉద్యమాలు చూసి, ప్రజల పట్ల నేను చూపించిన ఆసక్తిని చూసి ఆయన నాకు టికెట్ ఇచ్చారు. ఇక్కడ మీరంతా కూడా ఒక్కసారి మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నా. నేను ఈ పక్కన సందులోకి వచ్చినప్పుడు ఒక పక్కన మా అక్క మా ఇంటి ముందుకు రాలేదని అడుగుతున్నారు. కాదక్క, నా జన సైనికులు వీర మహిళలు అందరూ వస్తున్నారు, నేను సమయభావం ఉండటం వల్ల ఇంటింటికి నేను రాలేకపోతున్నాను. ఒక్కసారి ఆలోచించండి అక్క, ఒక్కసారి నా అన్నదమ్ములకి మీ బిడ్డగా చెప్పిన ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మీకు అన్ని రంగాలు అన్ని విధాలుగా నేను భరోసా ఇస్తున్నాను. బాగుంది స్పందన, నాకు ఎంత ఆనందంగా ఉందంటే ఇంటింటికి వెళ్ళినప్పుడు అసలు గెలిచిపోయాను నేను, ఈ ఇంట్లో బిడ్డగా నేను వీళ్ళకి ఇది చేయాలి, బాగా చేయాలి అన్న ఆలోచన నాకు వస్తుంది. ఆ సంక్షేమ అభివృద్ధి అయితే నెల్లూరు నియోజకవర్గంలో ఎక్కడా లేదు. అసలు మౌలిక సదుపాయాలు లేవు, మంచినీటి సౌకర్యం లేదు, రోడ్లు లేవు, డ్రైనేజీ సిస్టమ్ లేదు, కరెంటు తీగలు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయంటే మా కాన్వాయాలు ఉంటే కూడా ఇలా పడిపోతున్నాయి. చాలామంది ప్రమాదాల్లో కూడా గడ్డిమోపు వేసుకుని చాలామంది కూడా చనిపోయారని చెప్తున్నారు. ఎందుకంటే కరెంటు తీగలు ఇలాగ భారీగా పడిపోయి ఉన్నాయి, ఎవరు కూడా దీనిపై చర్య తీసుకోలేదని చెప్పేసి కంప్లైంట్ కూడా ఉంది. ఈ నియోజకవర్గంలో ఇలాంటి అభివృద్ధి అంటే కొన్ని గ్రామాల్లో కొన్ని చోట్ల వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ అభిమానులు ఉన్న చోట తప్పితే సామాన్యమైన ప్రజలు కొద్దిగా అడగలేని ప్రజల దగ్గర ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఖచ్చితంగా నేను అభివృద్ధి చేస్తాను అంటే ఒక్కసారి అవకాశం ఇద్దరుగా ప్రజలందరికీ మీ అక్కగా మీ బిడ్డగా మీ చెల్లిగా అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను. జై జై. For more updates, please subscribe 99 TV Telugu.